గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు వైసీపీ నేతలు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర స్మృతి వనంలోని వైఎస్ జగన్ పేరును దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు జగన్ పేరును తొలగించడంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు వైసీపీ నేతలు. జగన్ పేరును పునరుద్ధరించాలని కోరనున్నారు. స్మృతి వనంలోని లైట్లు ఆర్పేసి జగన్మోహన్ రెడ్డి పేరును ధ్వంసం చేయడం సరికాదన్నారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనంలోని జగన్ పేరును తొలగించడానికి సంబంధించి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు వైసీపీ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మాధురి, విజయవాడ సిటీలోని అంబేద్కర్ స్టాచ్యూ ఏదో ఉందో ఆ స్టాచ్యూకు ఆ శిలాఫలకం గత ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఉన్న ఏదైతే ఉందో దాన్ని కొందరు దుండగులు నిన్న రాత్రి తొలగించడం జరిగింది. దీనిపైన కూడా వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు కూడా ఆయా జిల్లా కేంద్రాలు కూడా ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుని శిలాఫలకాన్ని ఏదైతే ఉందో అంబేద్కర్ స్మృతి వనంలోని పేరును ధ్వంసం చేస్తున్నా ఆ అంశం పైన కూడా కొందరు వైసీపీ నేతలు కూడా ఈ రోజు గవర్నర్ నజీర్ ను కూడా కలిసింది కూడా వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు కూడా గవర్నర్ తో భేటీ అయ్యేందుకు కూడా నిర్ణయిస్తున్నారు. ఈ మేరకు కూడా అపాయింట్మెంట్ కోసం వాళ్ళు గవర్నర్ కార్యాలయం కూడా సంప్రదించడం జరిగింది. గవర్నర్ తన సమయం కేటాయించే మటుకు వైసీపీ నేతలు ఏదైతే ఈ శిలాఫలకం పైన జగన్ పేరును దుండంగులు ఏదైతే దాన్ని పొడగొట్టారో ఆ అంశం పైన కూడా గవర్నర్ కు వివరించి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైసీపీ నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ దీనిపైన ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే గవర్నర్ కార్యాలయం మటుకు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఈ అంశంపైన చర్చిస్తామని చెప్పేసి కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. మాధురి, రైట్, థాంక్యూ శ్రీనివాస్.